అందరికీ నమస్కారం అండి. ఈరోజు లేపాక్షి దగ్గర ఉన్నాను. లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి అనంతపురం జిల్లాలో ఉంది. ఇది హిందూపురంకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం కలదు. ఈ దేవాలయం 5 ఎకరాల విస్తీర్ణంలో ఒక కొండపై నిర్మాణం చేయబడింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బోర్డు దేవాలయం దగ్గరలో మనం చూడాల్సినవి ఏవేవి అనే దానికి సూచికగా ఆ బోర్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వీరభద్రస్వామి ఆలయం. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన బోర్డు. ఇటు నుంచి కాస్త ముందుకు మనం బయలుదేరి వెళ్తే వీరభద్ర ఆలయానికి ఈ చెట్టు ముందు నుంచే మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు కనపడుతున్నది వీరభద్రస్వామి ఆలయం. వీరభద్రస్వామి మందిరం లేపాక్షి అని ఒక శిలాశాసనాన్ని ఏర్పాటు చేశారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అది మీకు చూపిస్తున్నాను. లేపాక్షికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఈ శిలాశాసనంపై రాయబడి ఉంది. ఇది వీరభద్రస్వామి గుడి గోపురం. ఈ ప్రధాన ద్వారం గుండానే మనం గుడి లోపలికి వెళ్ళాలి. ఈ గుడిని విరూపన్న అనే వ్యక్తి రూపశిల్పిగా చెప్తారు. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్తున్నాము. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది కాబట్టి కెమెరా తీసుకెళ్తే ముందుగా అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ధ్వజస్తంభం. స్వామివారి ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం ఇది. చాలా నిటారుగా చాలా ఎత్తుగా ఉంది. స్వామివారి కోవెల ముందే ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ కాస్త ప్లేసు ఇరుకుగా అనిపిస్తుంది, ఎందుకంటే కాస్త విశాలంగా లేదు ఇక్కడ. మనం గుడిలోకి వెళ్ళే ముందు వినాయకుడి దండం పెట్టుకొని గుడిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మరొకసారి ఆ ధ్వజస్తంభాన్ని మీకు చూపిస్తున్నాను. ధ్వజస్తంభం చాలా ఎత్తుగా ఉంది. ఇక్కడ స్వామివారి గుడి ముందు ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 3D శిల్పం 3 తలలు ఉన్నాయి. ఒక తలను చేత్తో మూసిపడితే ఇంకో అర్థం వస్తుంది, ఇంకో తలను మూసిపడితే ఇంకో అర్థం వస్తుంది. అలా 3 అర్థాలు ఈ శిల్పంలో దాగి ఉన్నాయి. 3D మోడల్ అప్పట్లోనే మన వాళ్ళు శిల్పాల్లో చెక్కి చూపించారు. ఇట్లాంటి శిల్పాలు ఎన్నో కోకొల్లలుగా మన భారతదేశంలో శిల్పులు సృష్టించారు. ఇప్పుడు వీరభద్రస్వామి ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమవైపు ఈ శిలా ఆకృతులన్నీ కనపడతాయి. ఇంత చిన్న దారం పోగు మాదిరిగా కూడా పూర్తిగా అర్థవంతంగా చిత్రాలను శిల్పాల రూపంలో చెక్కి మనకు వారసత్వ సంపదగా అందించారు. ఇప్పుడు మీరు చూడండి, ఇలాంటి శిల్పాలు చాలా ఉన్నాయి. లతల మాదిరిగా అంటే తీగల మాదిరిగా ఎన్ని వంపులు ఉన్నా సరే దానిని చాలా పకడ్బందీగా శిల్పాలను చెక్కి మనకు వారసత్వంగా ఇచ్చారు. ఇప్పుడు మీరు చూడండి, ఎంత చిన్న చిత్రాన్నైనా కూడా చాలా ఖచ్చితత్వంతో వీళ్ళు శిల్పాలను చెక్కి ఉంచారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శిల్పం పార్వతీ పరమేశ్వరుల పెళ్ళికి సంబంధించిన శిల్పం ఇది. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి భృంగీశ్వరుడు అనే నాట్య గురువు. ఈయనకి మూడు కాళ్ళు ఉంటాయి. ఈయన భృంగీశ్వరుడు అనే నాట్య గురువు. ఇక్కడ పక్కన నాట్యం చేస్తున్న నర్తకీమణి యొక్క శిల్పం కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఇలాంటి శిల్పాలు ఎన్నో ఈ గుడిలో మనకు దర్శనమిస్తాయి.
అంతేకాకుండా నాట్యానికి సంబంధించిన వాయిద్య పరికరాలు, మృదంగం వాయిస్తూ ఉన్న శిల్పాన్ని కూడా అద్భుతంగా చెక్కారు. అటు పక్కగా చుట్టువైపులా నర్తకీమణులు నాట్యం చేస్తున్నట్టుగా చిత్రీకరించారు. అంతేకాకుండా నాట్యం చేయడానికి అనువుగా సంగీత వాయిద్య పరికరాలను వాయించే వారి యొక్క శిలా రూపాలను కూడా అర్థవంతంగా స్తంభాలకి చెక్కి మనకు ఇచ్చారు. అప్పటి శిల్పులు వారి యొక్క కళాతృష్ణకు ఈ ఆలయం ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో శిల్పాలను తనలో ఇముడ్చుకున్న దేవాలయం ఇది. చూసేవారికి చూసినంతగా అంటారు. ప్రతి శిల్పానికి ఒక ఇతిహాసం, ఒక కథ ఉంటుంది. ప్రతి దాన్ని పూర్తిగా మనం వివరించి చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది ఇది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ 71 స్తంభాలు నిటారుగా ఉన్నాయి. వీటి ఆధారంగానే గుడి ముందు, స్వామివారి గుడి ముందు ఈ మండపం ఉంటుంది. ఇక్కడ మిగతా 70 స్తంభాలు భూమికి ఆనుకొని ఉంటాయి. కానీ ఒక స్తంభం మాత్రం నిటారుగా గాల్లో వేలాడుతున్నట్టుగా ఉంటుంది. హ్యాంగింగ్ పిల్లర్ అంటారు. ఆ పిల్లర్ ఇప్పుడు మీకు చూపిస్తున్న స్క్రీన్లో హ్యాంగింగ్ పిల్లర్ అదే. ఈ హ్యాంగింగ్ పిల్లర్ యొక్క రహస్యం ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు, అంతు చిక్కకుండా ఉంది. ఈ హ్యాంగింగ్ పిల్లర్ని 1902లో ఒక బ్రిటిష్ ఇంజనీరు దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకుందామని దీన్ని కాస్త కదిలించే ప్రయత్నం చేసేసరికి మండపం మొత్తం ప్రకంపనలు వచ్చి అన్నీ కూలిపోయే విధంగా అయ్యేసరికి అంతటితోనే అతను వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరు ఛేదించలేదు. ఈ హ్యాంగింగ్ పిల్లర్ చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు చాలామంది వస్తుంటారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ టెంపుల్ మనం చూడడానికి వీలైనప్పుడు ఎప్పుడైనా వెళ్ళాలి. ఈ పిల్లరే గాలిలో వేలాడుతున్న పిల్లర్, హ్యాంగింగ్ పిల్లర్ అంటారు దీన్ని. అక్కడ కొంతమంది యువకులు చాలా ఉత్సాహంగా దాని కింద గ్యాప్ ఎంత ఉంది అని పరీక్షగా మరీ చూస్తున్నారు. చాలామంది ఈ పిల్లర్ చూడడానికే ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. చాలామంది వచ్చిన వెంటనే మొదటగా ఇదే చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ మండపం యొక్క పై భాగంలో అప్పుడు తయారు చేసిన పెయింటింగ్లు, అప్పటి శిల్పులు, అప్పటి పెయింటింగ్లు అన్నీ పైన కనపడుతూ ఉంటాయి. ఇవి అప్పట్లో ఉన్నటువంటి మనుషుల యొక్క వ్యవహారిక శైలి, వారు ధరించిన దుస్తులు, సామాజిక పరిస్థితులు, తర్వాత అప్పట్లో వారి యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే వాటిని ఆధారంగా చేసుకొని ఈ చిత్రాలను గీయించారు. ఇప్పటికి కూడా మనం ఆ చిత్రాలను చూడొచ్చు. హ్యాంగింగ్ పిల్లర్ను కదిలించినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లర్లు కూడా కాస్త ఒకవైపు వంగినట్టుగా కనపడతాయి. అది మీకు ఇప్పుడు చిత్రంలో చూపిస్తున్నాను. ఇది హ్యాంగింగ్ పిల్లరే. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని పిల్లర్లు భూమిపై ఆనుకొని ఉంటాయి. ఈ హ్యాంగింగ్ పిల్లర్ చూడడానికి చాలామంది వస్తుంటారు. అంతేకాక అప్పట్లో ఉన్న వారి వేషధారణ ఏ విధంగా ఉంది, జనాల యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అనే దానికి గుర్తుగా ఈ పెయింటింగ్లు వేయించారు. అప్పటి స్త్రీలు ధరించే వస్త్రధారణ ఏ విధంగా ఉంది, వారి యొక్క అలంకరణ ఏ విధంగా ఉంది అనే దాన్ని భవిష్యత్ తరాలకు చెప్పడం కోసం ఈ చిత్రాలను గీయించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పరిసర ప్రాంతాలు, హ్యాంగింగ్ పిల్లర్ ఉన్న మండపం పరిసర ప్రాంతాలను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ గుట్ట మీద ఎటువంటి పునాది లేకుండా ఈ పిల్లర్స్ ఏర్పాటు చేయబడి ఉన్నాయి.
కాంపౌండ్ వాల్స్ కూడా చాలా పటిష్టంగా నిర్మాణం చేయబడింది. చూడండి, ఈ గుండ్లను, ఈ రాతి గుండ్లను ఎంత రమణీయంగా కళాత్మకంగా చెక్కి మనకు వారసత్వ సంపదగా ఉంచారో చూస్తే అర్థమవుతుంది. ఈ మంటపాలన్నీ మనం చూస్తూ కాస్త ముందుకెళ్తే ఇక్కడ నాగలింగం మనకు దర్శనమిస్తుంది. మొదటగా ఇక్కడ ఒక పెద్ద గుండు ఉండేది. ఈ గుండు ఎదురుగానే ఒక వంటశాల ఉండేది. ఆ వంటశాలలో శిల్పులకు ఒకరోజు వంట చేయడం లేట్ అయిన సందర్భంలో ఆ శిల్పులు ఖాళీగా ఉండడం ఎందుకని ఈ ఎదురుగా ఉన్న ఈ గుండును తొలిచి ఈ నాగలింగాన్ని తయారు చేశారు. అతి తక్కువ కాలంలో భోజన సమయంలోనే ఈ నాగలింగాన్ని ఇంత చాలా చక్కగా చెక్కారు. ఎంతో భక్తిభావం తొణికిసలాడే విధంగా ఈ శిల్పాన్ని అప్పటి శిల్పులు రూపొందించారు. ఆదిశేషుని యొక్క పడగను కూడా చాలా ఖచ్చితత్వమైన కొలతలతో వీళ్ళు నిర్మాణం చేశారు. ఆ రాతితో శిల్పాలను చెక్కారు. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని మండపాలు అప్పట్లో ఈ గుడిని దర్శించడానికి వచ్చిన యాత్రికులందరూ సేద తీరడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. శిలలపై శిల్పాలు ఎంతో అద్భుతంగా చెక్కారు. ఆ శిలలను మనం కూడా ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర శతకంలోని మహత్యాన్ని చెప్పే విధంగా శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు, ఈ మూడు కలిసి శివుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా ఈ యొక్క రాతి శిలలో చెక్కారు. అంతేకాకుండా ఇప్పుడు మనం ఎటువంటి కార్యక్రమం మొదలెట్టినా మొట్టమొదటగా మనం పూజించేది గణనాయకుడు, విఘ్ననాయకుడిని, గణేశుణ్ణి. ఈ మంటపం గణేశుడిది. మొదటగా ఈ దేవాలయం చెక్కడం ఇక్కడి నుంచే మొదలెట్టారు. మొదటగా గణేశుని యొక్క విగ్రహాన్ని చెక్కిన తర్వాతనే మిగతా గుడి పూర్తిగా చెక్కడం మొదలెట్టారు. అందుకే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ పని చేసినా మొదట గణనాథుడికి నమస్కరించుకుంటాం. అక్కడ ఏర్పాటు చేసిన ఆ మంటపాన్ని చూడొచ్చు. ఇది కళ్యాణ మంటపానికి ప్రధాన ద్వారం, ఎంట్రన్స్ అంటాం ఇక్కడ. ఇది కళ్యాణ మంటపం. కైలాసంలో శివపార్వతుల కళ్యాణం ఏ విధంగా జరిగిందో అనేదాన్ని ఇక్కడ సచిత్రంగా ఈ స్తంభాలపై శిల్పాలను చెక్కి ఆ కళ్యాణ గడియలను మనకు కళ్ళ ముందు కనిపించే విధంగా శిల్పులు ఇక్కడ నిర్మాణం చేపట్టారు. ఇది కళ్యాణ మంటపం. ఇక్కడ అగస్త్య మహాముని తపస్సు చేశారని చెప్తారు. ఈ గుడిలో రామలింగము, హనుమలింగం ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఈ చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ మనం ఒకసారి తేరిపారా చూస్తే ప్రతిదీ చాలా పకడ్బందీ ప్రణాళికతో శిల్పులు తయారు చేసి ఉంచారు. ఒక రాతి కొండపై దీనిని నిర్మాణం చేశారు. ఇప్పుడు ఎంతోమంది పర్యాటకులు ఇక్కడ సందర్శించడానికి వస్తూ ఉంటారు. మన రాష్ట్రంలోంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఇక్కడ వస్తూ ఉంటారు. ఈ లేపాక్షికి త్రేతాయుగానికి సంబంధం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నవి శివపార్వతుల కళ్యాణానికి ఎవరెవరు ఆహ్వానితులుగా వచ్చారు అనేవి చూడ్డానికి ఈ కళ్యాణ మంటపం స్తంభాలపై వారి యొక్క శిల్పాలను చెక్కి ఉంచారు. ఎవరెవరు శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు, ఎవరెవరు వచ్చారు, ఏ ఋషులు వచ్చారు అనేది ఒక్కొక్కరి వారి యొక్క ప్రతిమలు ఈ శిలా స్తంభాలపై చెక్కించారు. మనము ఒక్కొక్క శిలా యందు దాగి ఉన్న శిల్పాన్ని పూర్తిగా మనం వివరిస్తూ పోతే
చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి అందరినీ అక్కడ ఏర్పాటు చేయబడిన శిల్పాలన్నింటినీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ శిలలపై ఒక్కొక్క దేవతామూర్తుల ప్రతిమలను చాలా అద్భుతంగా చెక్కారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని దర్శించాలి. చారిత్రకమైన ఆలోచన చేస్తూ చారిత్రక ప్రాంతాలను సందర్శించాలనుకునే వాళ్ళు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఇది. ఇక్కడ ఎందరో దేవతామూర్తుల విగ్రహాలను కూడా చెక్కారు. ఈ కళ్యాణ మంటపాన్ని పూర్తి చేయకముందే విరూపన్న అనే వ్యక్తి మరణించాడు. ఎందుకంటే విరూపన్న రాజు యొక్క అనుమతి లేకుండానే ఈ గుడి నిర్మాణం మొదలెట్టాడు. తర్వాత రాజుకు తెలిస్తే కఠినమైన శిక్షలు అమలు జరుగుతాయి కాబట్టి అక్కడ రాజు దగ్గరికి వెళ్తే కళ్ళు పెరికేయమని చెప్తారు. ఆ విధంగా అక్కడికి వెళ్తే కళ్ళు పెరికేస్తారని భయపడి అతను ఇక్కడే తనకు తానే కళ్ళు పెరికేసుకొని ఇక్కడే ఆ శిక్షను అనుభవించాడు. ఇప్పుడు మీరు చూడండి, ఎంతోమంది దేవతామూర్తుల విగ్రహాలను కూడా చాలా బాగా చెక్కారు. వాటిని వాస్తు ప్రకారం ఎవరెవరు ఎటువైపు ఉండాలనే వాస్తురీత్యా కూడా చాలా మంచి నిర్మాణం ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది లతా మండపం అంటారు. ఇక్కడ ప్రతి స్తంభానికి ఒక డిజైన్ చెక్కారు. ఇప్పుడు మనం చీరలపై రకరకాల డిజైన్లు చూస్తుంటాము బార్డర్లలో. ఆ బార్డర్లలో ఉండే డిజైన్లన్నీ ఇక్కడి నుంచి కాపీ కొట్టబడినవే. ఇక్కడ 280 డిజైన్లు ఉన్నాయి. ఒక్క డిజైన్ ఏది రిపీట్ మళ్ళీ కాకుండా మొత్తం 280 డిజైన్లను 1538లోనే మన వాళ్ళు ఈ శిలలపై ఇంత స్పష్టంగా చెక్కారు. ఇప్పుడు మనం వీటిని చూసి కాపీ కొట్టి మన చీరల్లో రకరకాల పేర్లతో వ్యవహారికంలో వ్యాపారం చేసే వాళ్ళు చీరలను అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిగా చెప్తారు. ఇక్కడ ఒక లింగం కూడా ఏర్పాటు చేయబడి ఉంది. ఆ లింగం తాండవేశ్వర లింగం అంటారు. మాధవవర్మ అనే రాజు, చోళరాజు 12వ శతాబ్దంలో ఈ లింగాన్ని స్థాపించినట్టు చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ లతా మండపమే. ఇటు చివరి నుంచి అటు చివరి దాకా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అవి మీకు ఆ స్తంభాల మధ్యలోంచి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పై కప్పు కూడా రాతితోనే ఏర్పాటు చేశారు. ఆ రాళ్ళను కూడా ఒక క్రమ పద్ధతిలో అంత పైకి ఎత్తి చాలా పకడ్బందీ నిర్మాణం అయితే చేశారు. ఈ గుడి నిర్మాణము 1522వ సంవత్సరంలో మొదలయ్యి 1538వ సంవత్సరంలో పూర్తయింది. అంటే దాదాపుగా 16 సంవత్సరాలు కొన్ని వేల మంది శిల్పులు ఈ దేవాలయం నిర్మాణంలో పాలు పంచుకున్నారు. అన్నింటికి రూపకల్పన చేసింది విరూపన్న అనే వ్యక్తి. ఈ కళ్యాణ మంటపం పక్కనే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. దాంతోపాటు ఆ పక్కనే సీతమ్మ వారి పాదం ఉంటుంది. ఈ సీతమ్మ వారి పాదం ఇదే. జటాయువు పక్షికి మోక్షం ఇచ్చిన ప్రాంతం ఇదే. రావణ బ్రహ్మ జటాయువు రెక్కలను ఖండించినప్పుడు జటాయువు పక్షి ఇక్కడ పడిపోయి ఈ పాదం మోపిన ప్రాంతంలో మాత్రమే నీళ్లుంటాయి. ఆ నీటిని సేవిస్తూ శ్రీరామచంద్రుల వారు వచ్చే వరకు వేచి ఉండి శ్రీరామచంద్రులకు ఆ పూర్తి సమాచారాన్ని అందించి ఆ జటాయు పక్షి మోక్షాన్ని పొందుతుంది. ఆ సందర్భంలోనే శ్రీరామచంద్రుల వారు లే పక్షి అనే మాటను అన్నారట. అదే ప్రస్తుత వ్యవహారికంలో లేపాక్షిగా రూపాంతరం చెందిందని చెప్తారు.
ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం ఒక గుట్ట కాబట్టి ఆ గుట్ట మీద ఏ విధంగా మంటపాలను ఏర్పాటు చేశారనేది ఆ విశాల ప్రాంగణాన్ని కూడా మీకు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడున్న ఈ రక్తపు మరకలే ఆ విరూపన్న తన కళ్ళను పెరికేసుకొని ఈ గోడపై విసిరేశాడు. అవి అప్పట్లో ఏర్పడిన రక్త మరకలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ సువిశాలమైన ఈ ప్రాంగణాన్ని చాలామంది సందర్శిస్తూ ఉంటారు. ఎంతో శిల్పకళ నైపుణ్యంతో విజయనగర రాజుల ఏర్పాటు గావించిన ఈ కళ్యాణ మంటపాన్ని చూసిన తర్వాత ఇటు పక్కగా ఒక లింగం ప్రతిష్ఠ చేశారు. ఆ లింగాన్ని తాండవేశ్వర లింగం అంటారు. ఇప్పుడు మీకు స్క్రీన్లో కనపడుతుంది. అటు పక్కగా కనిపిస్తున్న 2 మంటపాలలో యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయి. ఉగాది రోజు అక్కడ పంచాంగ శ్రవణం కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క గోడలు ఏవైతే ఉన్నాయో ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా చాలా పటిష్టంగా నిర్మాణం చేయబడి ఉన్నాయి. ఇప్పుడు మీకు స్క్రీన్లో కనపడుతున్న ప్రాంతంలో తులసి కోటను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ పైన కుడ్య చిత్రాలు అంటారు కదా, పైన రూఫ్కి ఈ చిత్రాలను పెయింటింగ్లను రూపొందించారు. అంతేకాకుండా ఇక్కడ జటాయు అనే పక్షి ముక్తి పొందిన ప్రాంతం కాబట్టి గుర్తుగా ఇక్కడ ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్మారక చిహ్నాన్ని కూడా మనం దర్శించి రావచ్చు. అంతేకాకుండా ఇక్కడ పైకి వెళ్ళడానికి కొండ పైకి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల ద్వారా మనం పైకి వెళ్తే ఈ జటాయు యొక్క పక్షి స్మారక ప్రాంతాన్ని మనం దర్శించి రావచ్చు. ఈ విధంగా లేపాక్షి ఆ గుట్టపై నుంచి లేపాక్షి గ్రామం కనిపిస్తుంది. ఇంకా మరెన్నో వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత బలాన్ని చేకూరుస్తారని, నా వీడియోలను మీ మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.